అభయహస్త దక్షిణామూర్తి ఆలయాన్ని ఎస్కే యూనివర్సిటీ సమీపంలో నిర్మించారు. మారుతిపురం ఆకుతోటపల్లి గ్రామస్తులు ఎస్కే యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల సహకారంతో అభయహస్త దక్షిణామూర్తి ఆలయాలను 2011 సంవత్సరంలో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ దినం సోమవారం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి పూజ మహోత్సవం ప్రత్యేక పూజలను రాప్తాడు వాస్తవ్యులైన రాప్తాడు రమేష్, రాప్తాడు గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రామభక్తులైన అభయహస్త దక్షిణామూర్తి ఆలయాలను పెద్ద ఎత్తున నిర్మించేందుకు చొరవ చూపిన వారికి ప్రతి సోమవారం, శనివారం పూజలు నిర్వహించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. The brotherhood starts. महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं శిరసా నమామి. భక్త మహాశైలరా, శ్రీ అభయహస్త దక్షిణామూర్తి దేవాలయాలు 1985లో ఫిబ్రవరి నెలలో శ్రీ రామదూత అయినటువంటి అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం, 2011వ సంవత్సరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. మారుతిపురం మరియు ఆకుతోటపల్లి గ్రామస్తులు మరియు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది వలన ఈ ఆలయ నిర్మాణం జరిగింది. భక్తుల మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో గత 40 సంవత్సరాలుగా ఈ అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతూ చిన్న గర్భాలయం నుంచి దేవాలయం మొత్తం అంతా ప్రాకారం అంతా అయి శ్రీ శివ పంచాయతన మేధా దక్షిణామూర్తి దేవాలయం నిర్మింపబడి ఒక కళ్యాణ మంటపము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం యొక్క మహిమను చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పతరువు లాంటివాడు. అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యలకు నిలయం కాబట్టి ఆయా తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి కావున 2011వ సంవత్సరంలో ఈ తొలి గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో